మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. హైడ్రామాకు భాగ్యనగరం కేరాఫ్ గా మారిందని, నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారని డ్రామాలాడుతున్నారు అన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు, విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు, ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదు అని, గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. హైడ్రామాకు భాగ్యనగరం కేరాఫ్ గా మారింది అని, నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాలని కూల్చేస్తూ డ్రామాలాడుతున్నారు అన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు, విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు, ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపచేయాలి అని, ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదు అని, గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము. కిరణ్మై, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే చెరువుల కబ్జాకు గురి అయిందో, మొత్తానికి ఆ కబ్జాకు సంబంధించిన భూములకు సంబంధించింది కాంగ్రెస్ హైడ్రా పేరుతో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ కబ్జా చేశారో మొత్తానికి నెల రోజుల పాటుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ నేతలు వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళ గత 10 ఏళ్ల కాలంలో అక్రమాలకు ప్రత్యేక దృష్టి పెట్టి, అంతేకాకుండా హైదరాబాద్లోని ప్రభుత్వం మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తుండ్రు, అట్లాగే కూలగొట్టడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. హైడ్రా వింగు దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా చెప్పచ్చు. అక్రమ కట్టడాల గురించి వెంటనే కూల్చేస్తుంది. అట్లాగే తాజాగా చూసుకుంటే ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించింది
ప్రభుత్వ భూములను నాగార్జునకు సంబంధించి ఆక్రమించుకున్నాడనే తెలియడంతో దాన్ని ఈరోజు కన్వెన్షన్ కూడా ప్రభుత్వం హైడ్రా దూకుడుగా వివరించి కూలగొట్టడం అనేది చూసుకోవచ్చు. ఇంతేకాదు దీనికి సంబంధించింది ఇంకా నాగార్జునకు సంబంధించింది ఇంకా ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది కూడా చూస్తున్నారు. అట్లాగే తుమ్మడి చెరువు 3 ఎకరాల 30 కుంటలను ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని, అట్లాగే హైడ్రాకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కు జనం కూడా ఒక వైపు నుంచి ఒత్తిడి తీసుకురా. గతంలో దీనిపైన అనేక మంది అంటే గత పాలకులకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ లేదా ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ దీన్ని కూల్చేస్తామని గతంలో ప్రకటనలు చేయడం జరిగింది. కానీ రెండోసారి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక హైదరాబాద్ పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన నైజాం పాలనలో ఏవైతే చెరువుల నిర్మాణం జరిగినాయో ఆ చెరువులను మొత్తం ఈరోజు ఆక్రమణకు గురైనాయి అనేది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ను హైదరాబాద్ పరిరక్షణ పేరుతో పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం, పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ను విదేశీ పెట్టుబడులు రావాలంటే ఈరోజు హైదరాబాదు చాలా బాగుండాలి. కాబట్టి ఎక్కడైతే చెరువులు ఆక్రమించజరిగిందో ఆ చెరువులన్నిటినీ ఈరోజు ఎవరు ఎంత పెద్ద లీడర్లు అయినా సరే వాళ్ళన్నిటికి సంబంధించింది కూలగొట్టడం జరుగుతుంది. ఇవి అన్నిటికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తులు, పాలకులకు సంబంధించిన ఆస్తులు ఈరోజు రక్షించడం జరుగుతుంది. కాబట్టి దీని నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ చెరువులు కబ్జాకు అయినాయి, ఏంటేంటి అయినాయి అనేది మొత్తం రక్షణకు సంబంధించింది జరుగుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.